తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారు ప్రదేశాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల రికార్డు బద్దలైంది. డిసెంబర్ 2వ వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. ఇక చలి తీవ్రత వల్ల చిన్నారులు, వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. చర్మం పగుళ్లు బారడం, కళ్ల నుంచి నీళ్లు రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై మంచు కమ్మేస్తోంది. ఉదయం పూట రోడ్లపై మంచు కురుస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. ఇక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు పడిపోయాయి. హైదరాబాద్ లో 10.8 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కన్నా 4.9 డిగ్రీలు తక్కువ. హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 5.6, మెదక్లో 6.5 డిగ్రీల మేర సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలో మరో 3 రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. చాలా జిల్లాలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఇవాళ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని రోజులుగా వరుసగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతున్నాయి. ఇక చలికి ప్రజలు గజగజ వణుకుతున్నారు. బహిరంగ ప్రాంతాలు, శివారు ప్రదేశాల్లో చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇక గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 10 ఏళ్ల రికార్డు కూడా బద్దలైంది. డిసెంబర్ 2వ వారంలో ఈ స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మెదక్ నుంచి క్రాంతి ఫోన్ లైన్లో మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, మనం చూస్తున్నాం తెలంగాణలో చలి తీవ్రత ఎలా ఉందో ఏంటో చూస్తున్నాం. మొత్తానికి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది 20 ప్రదేశాలలో. ఇక హైదరాబాద్ లో అయితే 10.8 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. రహదారులపై కమ్మేస్తున్న పొగమంచు దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? చూసినట్లయితే మొత్తం అసలు మనము తెలంగాణలో ఉన్నామా, ఏదైనా హిమాలయ ప్రాంతాల్లో ఉన్నామా అన్న అనుమానం కలిగే విధంగా ఉంది. మొత్తం చలి గడగలు ఆడిచేస్తుంది. ఇటు ఎక్కడ కూడా సాధారణ ప్రజలు తీవ్రతను తట్టుకోలేని తీవ్ర పరిస్థితి అయితే ఉంది. మామూలుగా అసలు గత 10 సంవత్సరాల వరకు కూడా ఈ స్థాయిలో చలి ఉండకపోయింది. గత కొంతకాలంగా వస్తున్న రికార్డులని ఇప్పుడు తాజా రికార్డు బద్దలు చేసింది. మనకి సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6 డిగ్రీల వరకు కూడా గతంలో ఉష్ణోగ్రత నమోదై 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైపోయి గత రికార్డులన్నీ బద్దలు కొట్టింది. అసలు దీనివల్ల తీవ్రంగా ఇటు ఉదయమే విధులు నిర్వర్తించే పారిశుధ్య కార్మికులు కానీ, కూరగాయలు తీసుకొచ్చే రైతులు, వీళ్ళంతా కూడా పాల వాళ్ళు, పేపర్ వాళ్ళు, వీళ్ళంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు మొత్తం రోడ్లన్నీ కూడా ఎక్కడ చూసినా పొగ మంచి ఇవన్నీ ఉన్నాయి. ఇక దీనికి తోడు ఇటు గ్రామాలలో, పట్టణ శివారు ప్రాంతాలలో అత్యంత చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మొత్తం పొగ మంచుతో ఉంది. రాకపోకలు కూడా కొనసాగించలేని పరిస్థితి ఉంది. కొంతమంది అయితే ఇంకా భవిష్యత్తులో మనం ఇక్కడ స్నోఫాల్ కూడా చూస్తామా అన్నట్టు అంటున్నారు. ఇది మొత్తానికి అయితే తీవ్ర ఇబ్బందులు, అంతా కూడా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇటు ఈ చలి తీవ్రతలు కొంతమంది అనారోగ్యానికి కూడా గురైపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా అనారోగ్యానికి కూడా గురైతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ క్రాంతి కుమార్.